హరే కృష్ణ ప్రభు ప్రణామాలు. నా దండవ ప్రణామం. ప్రభుజీ దండోత్ ప్రణామ్. దండవ ప్రణామం. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధా కృష్ణ పదాం సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాం హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు శ్రీల మాధవేంద్రపురి గారి తిరోభావ దినం సందర్భంగా మనం మాధవేంద్రపురి యొక్క గ్లోరీస్ అంటే గుణగానాలు చేసుకుందాం. ఆయన విశిష్టతని, ఆయన యొక్క భక్తిని చైతన్య మహాప్రభు వివరించిన విధంగా మనం ఈరోజు చర్చించుకుంటాం. యాక్చువల్గా బ్రహ్మమధ్వ సాంప్రదాయంలో కృష్ణారాధన జరుగుతున్నప్పటికీ ఆ ఆరాధన ఎప్పుడు కూడా సాఖ్యరసంలో జరుగుతూ ఉండేది. అందుకనే ఉడిపిలో కృష్ణుడు కవ్వాన్ని చిలుక్కుంటూ ఒక గొల్ల పిల్లవాడి వరే గొల్ల పిల్లవాడి రూపంలో ఉంటాడు. అంటే కవ్వం దాంట్లో పక్షి కట్టడానికి తాడు, కన్నె అంటాం కదా మనం, ఆవును కట్టడానికి కన్నెలు అంటాం, అవి పట్టుకొని ఉంటాడు. ఆ విధంగా ఆయన సాఖ్యభావంలో ఉంటాడు. కానీ ఆ సాఖ్యభావం అనేది మాధురీ భావంలోకి మారడానికి నాంది పలికిన ఆచార్యుడు మాధవేంద్రపురి. మాధవేంద్రపురి మొట్టమొదటిసారిగా ఈ సాఖ్యరసాన్ని మాధురీ రసంలోకి మార్చారు. ఆయన నాంది పలికింది.
ఆయన ఎప్పుడు కూడా ఒక శ్లోకాన్ని తమ అంతిమ దినాల్లో ఒక శ్లోకాన్ని మళ్ళీ మళ్ళీ పఠిస్తూ దాని ద్వారా ఆయన ఈ మాధుర్య రసాన్ని బయటికి తీశాడు. అదేంటంటే ఐధీన దయార్థనాదేహే మధురానాద కథవలోక్షయే హృదయం త్వదలోక కాతరం దైతా భ్రామ్యతి కిం కరోమ్యహం. ఓ నాథ, అది దీని భావం. అది ఎలాగంటే ఆ భావన యాక్చువల్గా రాధారాణి యొక్క భావన. రాధారాణి ఎప్పుడు కూడా ఈ మధురానాథుని అంటే కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఆ భావనలో రోధిస్తూ ఉండేది. అదే భావాన్ని భావాన్ని మాధవేంద్రపురి గారు వ్యక్తపరచడం మొదలుపెట్టారు. ఆ విధంగా తన ప్రేమ అంటే సాఖ్య భావం నుంచి మాధురి భావం, ప్రేమ భావం తీసుకెళ్ళింది మాధవేంద్రపురి. దాని తర్వాత ఈశ్వర్పురి అదే భావాన్ని ఈశ్వర్పురి గారు తెచ్చుకున్నారు. ఈశ్వర్పురి తర్వాత చైతన్య మహాప్రభు వచ్చిన తర్వాత అది ఇంకా ఎక్కువయ్యి ఇప్పుడు మనం మాధురి రసంలో రాధాకృష్ణుల్ని పూజించడం మొదలుపెట్టాం. సో ఈ విధంగా ఈ సాఖ్య రసం నుంచి మాధుర్య రసంలోకి తీసుకొచ్చిన ఆచార్యుడు మాధవేంద్రపురి. అందుకనే ప్రత్యేకించి ఎవరైతే చైతన్య మహాప్రభు యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటున్నారో వాళ్ళందరికీ మాధవేంద్రపురి చాలా ఆదర్శనీయమైన ఆచార్యుడు. ఈ మాధుర్య ప్రేమకి నాంది పలికింది ఆయన కాబట్టి ఆయన ఆశీస్సులతో మనం ఈ ప్రేమ రసాన్ని మనం కూడా భగవంతుడి మీద ఈ ప్రేమ భావాన్ని, ప్రేమ భక్తిని మనం పెంపొందించుకోవచ్చు. అటువంటి మాధవేంద్రపురి యొక్క జీవిత చరిత్రను మనం ఈరోజు చరిత్ర అంతా చెప్పుకోలేం, కొన్ని సంఘటనలు మనం చర్చించబోతున్నాం. మాధవేంద్రపురి మధ్వ సాంప్రదాయంలో ఒక సన్యాసి. సన్యాసి అన్న వాళ్ళు ఎక్కడ కూడా ఒక చోట ఉండకూడదు కాబట్టి ఆయన దేశ దేశాలు అంటే ఊరూరా, గ్రామం గ్రామం, రాష్ట్రం రాష్ట్రం, రాజ్యం రాజ్యం తిరుగుతూ ఉన్నాడు. ఎప్పుడు కూడా హరినామ స్మరణలో తన్మయత్వంలో ఉండేవాడు. బాహ్య ప్రపంచపు ఎటువంటి ఆకర్షణలకి ఆయన సంబంధం లేదు. ఆకర్షణ అవడం కాదు, సంబంధమే లేదు, సంబంధమే ఉండేది కాదు. ఆయన ఎప్పుడు కూడా హరినామ జపం, హరినామ స్మరణం దాన్ని ముడిగుండేవాడు. ఆకలేసినా, దప్పికేసినా తాగడం కానీ తినడం కానీ ఏం లేదు. ఆ సమయానికి ఎవరైనా వచ్చి ఏదైనా ఇస్తే తినడమో తాగడమో చేసేవాడు, లేకపోతే అంతే జపం చేసుకుంటుండేవాడు. అంతే తప్ప ఏనాడు కూడా ఒకరిని అడగడం కానీ ఒకరి కోసం ఇస్తారమని ఎదురు చూడడం కానీ ఏనాడు లేదు. ఆ విధంగా తన కాలాన్ని వెళ్ళబుచ్చుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. అందులో భాగంగా ఒకసారి ఆయన బృందావనానికి వచ్చాడు. బృందావనం తిరుగుతూ గోవర్ధన పర్వతం దగ్గర ఉన్న గోవిందకుండు దగ్గరికి వచ్చి అక్కడ కూర్చున్నాడు. కూర్చుని జపం చేసుకుంటున్నాడు. అలా 3 రోజులు అయిపోయింది. కానీ ఒకరోజు కూడా తిండి కానీ నీళ్ళు తాగడం కానీ ఏమీ లేవు. 3వ రోజుకి సడన్గా ఒక చిన్న కుర్రవాడు వచ్చాడు. ఆ కుర్రవాడు ఎంతో ఆకర్షణంగా ఉన్నాడు, ఎంత ముద్దుగా ఉన్నాడు. ఆయన చూడగానే మాధవేంద్రపురికి ఏదో తెలియని ప్రేమ, అభిమానం, ఆలింగనం చేసుకుని హృదయానికి హత్తుకోవాలనే తపన, అలాగే నిలబెట్టుకొని కళ్ళాలా తనివి తీరా చూసుకుంటూ ఉండాలని చెప్పి కోరిక, ఇవన్నీ పుట్టడం మొదలుపెట్టాయి.
ఆయన యొక్క రూపం ఎంతో అందంగా ఉంది. ఆయన నవ్వు ఈ పతిత జీవుల్ని వారి యొక్క కష్టాల నుంచి ఉద్ధరించేటట్టుగా ఉంది. అంటే వాళ్ళందరూ కష్టాలు మర్చిపోయి అంత అంత రమణీయంగా ఉంది. ఆ నవ్వు మధ్యలో కనబడుతున్న ఆ పళ్ళు ముత్యాల మెరుస్తుంటున్నాయి. కళ్ళు పెద్ద పెద్ద ఆ, కమల కమల పత్రాలుగా ఉన్నాయి. ఆయన నవ్వుతూ వచ్చి ఆ జుట్టు కూడా ఉంగరాలు తిరుగుతూ దట్టంగా నల్లగా తన ముఖం మీద పడుతూ ఉంది. ఆ రూపాన్ని చూస్తూ మాధవేంద్రపురి తమ నామస్మరణ మర్చిపోయాడు. అలాగా ఆలోచిస్తూ ఆ రూపాన్ని చూస్తూ ఉండిపోయాడు. ఆ నవ్వుకుంటూ తిన్నగా వచ్చి, ఓ గోసాయ్, ఇదిగోటి నీకోసం నేను పాలు తెచ్చాను. నాకు తెలిసింది నువ్వు 3 రోజుల నుంచి ఏం తినకుండా కూర్చున్నావు అని చెప్పి అంటాడు. అంటే అప్పుడు మాధవేంద్రపురి అంటాడు, నీకు నేను ఆకలితో ఉన్నాను నీకు ఎలా తెలుసు అంటాడు. అంటే ఇదిగో ఇక్కడ నీళ్ళు తెచ్చుకోవడానికి వచ్చే మా ఊరు స్త్రీలందరూ వాళ్ళు చెప్తున్నారు, నీకు తెలుసా ఈ ఊరు మాదే. మా ఊర్లో ఎవరు కూడా ఉపవాసం ఉండరు, ఎవరు కూడా ఆకలి దప్పులతో ఉండరు. అలా ఎవరైనా ఉంటే వాళ్ళకి నేనే వచ్చి వాళ్ళకి ఇలాగ పాలు ఇస్తూ ఉంటాను. చదువు ఆ స్త్రీలందరూ కూడా నాతోటి ఈ పాలను పంపించారు. అంటే మాధవేంద్రుడు అంటాడు, కూర్చొని ఆయన కొంతసేపు మాట్లాడదాం అంటాడు. లేదు లేదు లేదు, నేను వెళ్ళిపోవాలి. మా అమ్మ పిలుస్తుంది అక్కడ. వెళ్ళి నేను మా ఆవులకి పాలు తీయాలి. మళ్ళీ నేను సాయంత్రం వచ్చి నీ కొండ తీసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోవడం కాదు, సడన్గా అదృశ్యం అయిపోతాడు. మాధవేంద్రుడు ఒకసారి ఇలాగా, అదేంటిది పిల్లవాడు ఏమైపోయాడు ఒకసారి, కొన్ని ఏదైతేనే అని చెప్పి ఆ పాలు తాగుతున్నాడు. ఆ పాలు ముట్టుకోగానే ఆయనలో ఉత్తేజం వచ్చేసింది. ముట్టుకోగానే ఉన్న నీరసంతా పోయింది. ఇక అవి తాగేటప్పటికి ఆ పాలు ఎలాగున్నాయంటే అమృతంలాగా ఉన్నాయి. అది ఎప్పుడు ఆయన పాలు ఎన్నోసార్లు తాగాడు, కానీ ఎప్పుడు కూడా ఇటువంటి పాలు తాగలేదు. ఆ పాలు తాలూకా రుచిని ఆయన వర్ణించలేకపోతున్నాడు. ఆ పాల రుచి ఇంకా తన నోట్లో ఇంకా తిరుగుతూనే ఉంది. అనుకున్నాడు, ఈ పాలు కూడా ఆ కుర్రవాడిలాగా ఎంత మధురంగా ఉన్నాయే అని అనుకుని ఆ పాలకుండా కడిగేసి ఎదురు చూస్తున్నాడు. ఎందుకని? కొండ పట్టుకెళ్తాడని కాదు, మళ్ళీ ఎప్పుడు ఆ కుర్రవాడిని చూస్తాను, ఎంత అందమైన కుర్రవాడు, మళ్ళీ ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు చూడగలుగుతాను ఆయన చెప్పి. ఎందుకంటే ఆ కుర్రవాడు వచ్చి మాధవేంద్రపురి ఒక హృదయాన్ని దొంగలించుకుని తీసుకుని వెళ్ళిపోయాడు. మాధవేంద్రపురి యొక్క హృదయం ఆ కుర్రవాడు తెలిపోయింది. ఆ రూపం ఇంకా మెదలాడుతూనే ఉంది. ఆ నవ్వు ఇంకా నాకు ముందు కళ్ళ ముందు తిరుగుతూనే ఉంది. ఆ మాటలు ఇంకా ఆ కుర్రవాడు మాట్లాడిన మధురమైన మాటలు ఇంకా తన చెవుల్లో వినబడుతూనే ఉన్నాయి. ఈ విధంగా ఆ కుర్రవాడు వచ్చినప్పటి నుంచి ఆ కుర్రవాడు యొక్క స్మరణలో కంప్లీట్ గా నిమగ్నం అయిపోయాడు మాధవేంద్రపురి.
ఎదురు చూస్తున్నాడు. సాయంత్రం వస్తానన్నాడు, వస్తానన్నాడు, వస్తానన్నాడు. సూర్యోదయం అయిపోయింది. నెమ్మదిగా చీకటి పడుతుంది. చీకటి పడుతున్న కొద్దీ మనకు కళ్ళు కనబడి మనం ఏం చేస్తాం, పెద్ద కళ్ళు పెద్దవి చేసి ఇలా చూస్తుంటాం. అలా పెద్ద కళ్ళు చేసుకొని చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు, దారిలోంచి వస్తాడేమో 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 అని చెప్పి. కానీ కుర్రవాడు రావడం లేదు, రావడం లేదు. ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఇంకా రాత్రి అంతా అయిపోయి తెల్లవారుతుందన్న టైంలో కొద్దిగా చిన్న కునికి పట్టు ఉంటాడు. చూడండి, రాత్రంతా కూర్చుని ఉదయం కునుకుపాటు పడడం అనేది ఎవరికైనా అవుతుంది. అది సహజం. దాన్ని ఇంత పెద్దగా వర్ణించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే అక్కడ విశిష్టత, అక్కడ కునుకుపాటు పడుతుంది మీలాంటి నాలాంటి వ్యక్తి కాదు, మాధవేంద్రపురి. మాధవేంద్రపురికి హరినామాలో ఉన్న రుచి ఎలాంటిదంటే, హరినామంలో ఆయన ఆకలి దప్పుకులు నిద్ర అన్ని అన్ని ఆహార నిద్ర భయం 5 అన్ని మర్చిపోతాడు. అంచేత అటువంటి స్థాయిలో ఉన్న వ్యక్తి కాబట్టి పడుకుంటే మనకు అది పుస్తకాలు లిఖించబడుతుంది. ఆయన పడుకోలేదు, పడుకున్నాడని చెప్పి నామం హరినామం జపం చేస్తూ. మనలాంటి వాళ్ళం హరినామం జపం చేయకుండా సరే పడుకోకుండా హరినామం జపం చేస్తే బుక్కుల్లోకి వెళ్తుంది. మనం పడుకుంటే బుక్లోకి వచ్చింది, మనం పడుకోకపోతే బుక్లోకి వస్తుంది. ఇప్పటికీ 20 సంవత్సరాల పైన అయిపోయింది ఇస్కాన్లోకి వచ్చింది. ఒక్కరోజు కూడా నేను పడుకోకుండా జపం చేశానని చెప్పలేను నేను. అది మన జపం. అలా ఏదైనా జరిగిపోయిందంటే అది రికార్డు మనకి. 20 సంవత్సరాలు కాదు, ఇంకా 20 సంవత్సరాలు అయిపోయినా సరే మనం జపం పడుకోకుండా జపం చేయలేము. కానీ మాధవేంద్రపురి అలా కాదు, అని పడుకోవడం అనేది విచిత్రం హరినామ జపం చేస్తూ. కొన్నిసార్లు భగవంతుడు తన భక్తులతోటి ఎప్పుడు చేయని పనులు కూడా చేయిస్తూ ఉంటాడు దాని కారణంగా. అదేవిధంగా మాధవేంద్రపురికి ఎప్పుడు పడుకోవడం అంటే తెలియంది ఈరోజు పడుకున్నాడు. అది దైవ సంకల్పం. ఎలాగ దైవ సంకల్పం ఏముందండి, 2 రోజులు పడుకోవచ్చు, మనకు కూడా నిద్ర వస్తుంది. ఎందుకంటే దాని తర్వాత జరిగిన దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు అది దైవ సంకల్పం. ఎప్పుడైతే చిన్న కునుకు పట్టిందో అక్కడ వర్ణన ఇస్తారు. ఆ నిద్దట్లో ఆయనకి ఆయన యొక్క బాహ్యమైన కార్యాలన్నీ ఆగిపోయాడు. అంటే అర్థం ఏంటి, ఒకవేళ నిద్ర పట్టిన పడుకున్నా సరే ఆయన జపం అన్నది ఆగదు. అలాంటిది జపం ఆగిపోయింది. నోట్లో మంత్రోచ్చారణ అన్నది ఆగదు, అది కూడా ఆగిపోయింది. అందుకనే ఒకవేళ ఆయన పడుకున్నా సరే పడుకున్నట్టు, ఎందుకంటే మంత్రం జపం జరుగుతూ ఉంటుంది, లెక్కించడం జరుగుతూ ఉంటుంది. కానీ ఆ రోజు మాత్రం ఆయన పడుకున్నప్పుడు అన్నీ ఆగిపోయాయి. మంత్రజపం ఆగిపోయింది, ఉచ్చారణ ఆగిపోయింది. అది ఘనత. అలాగే ఎప్పుడు పడుకోలేదు మాధవేంద్ర. అలా పడుకున్నప్పుడు సడన్ గా మళ్ళీ ఆ కుర్రాడు కనబడ్డాడు. నవ్వుతూ వచ్చాడు మాధవేంద్రపురి దగ్గరికి. వచ్చి చేయి పట్టుకున్నాడు, చేయి పట్టుకొని తీసుకెళ్ళిపోతున్నాడు. మాట్లాడడంలో ఏమనలేదు, బాగా తీసుకెళ్ళిపోతున్నాడు. కొండ మీదకి, గోవర్ధన పర్వతం కొండ మీదకి ఎక్కించాడు. ఎక్కించి ఒక తుప్పల పద చూపించాడు. పూజించి, ఓ గోసాయ్, నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ నేను ఎండకి ఎండుతున్నాను, వర్షాన్ని తడుస్తున్నాను, చలికి బాధపడుతున్నాను, నన్ను ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, ఆకలి దప్పులతోటి తహతహలు ఆడుతున్నాను, నాకెవరు తిండి పెట్టేవాళ్ళు లేరు, నేను చూస్తున్నాను ఎప్పటి నుంచో. ఎప్పుడు నా గోసాయి మాధవేంద్రపురి వస్తాడా, ఎప్పుడు నన్ను బయటికి తీస్తాడా,
ఎప్పుడు నాకు మళ్ళీ మందిరం కడతాడా అని చెప్పి నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నన్ను ఇక్కడ వజ్రుడు ప్రతిష్ఠించాడు. ఎంతో వైభవంగా పూజలు అందుకుంటున్న సమయంలో ఈ మొఘల రాజ్య దండయాత్ర కారణంగా పుజారులు నన్ను ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వచ్చి తీయలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఈ ఎండలో ఎండుతున్నాను, వర్షానికి తడుస్తున్నాను, చలికి బాధపడుతున్నాను, ఆకలి దప్పులకి తోటి అలాగే ఉంటున్నాను. నన్ను పట్టించుకునే నాదుడే లేడు. దయచేసి నన్ను బయటికి తీయి, నాకు ఒక మందిరం కట్టించు. ఈ గామర్పతి నన్ను తీసుకొచ్చి జాగ్రత్తగా నన్ను బయటికి తీయి. నా పేరు గోపాల్ అని చెప్పి ఆ కుర్రవాడు మళ్ళీ వెళ్ళిపోయాడు. కళ్ళలోంచి ఒక్కసారి వదిలిపెట్టి లెగిశాడు, నిలబడి బాధ చూస్తే అంత చీకటిగా ఉంది. కానీ ఆ కళ ఎలా ఉందంటే జస్ట్ ఏదో నిజంగా జరిగినట్టుగా ఉంది. అనుకుంటున్నాడు, ఛీ ఎంత మూర్ఖుని నేను. కృష్ణుడు స్వయం వచ్చి నా దగ్గరకు వచ్చి నాకు పాలు ఇస్తే కనీసం నేను ఆయన నమస్కారం కూడా చేయలేదే, ఆయన ఆరాధించలేదే, నేను ఆయన పూజించలేదు. అవన్నీ వదిలి ఆయన గుర్తించలేదు. ఎంత అధముని నేను. కృష్ణుడు వచ్చి నా ముందు నిలబడితే నేను గుర్తించలేనంత అధముని అయిపోయాను. ఎందుకు ఈ బతుకు నాకు? బతుకుండి ఏం లాభం? ఈ నామజపం చేసి ఏం లాభం? ఇటువంటి జీవితం గడిపి ఏం లాభం అని చెప్పి చింతిస్తున్నాడు. చింతించి తన జీవితాన్ని సమాప్తం చేసుకోవాలన్న అంత విరక్తిలో ఏడుస్తూ ఉన్నాడు. దాని తర్వాత గుర్తుకొచ్చింది, కానీ అదే గోపాల్ ఈరోజు నాకు ఒక సేవ ఇచ్చాడు, చేత సేవను చేయాలి అని చెప్పి సంకల్పం చేసుకుని నెక్స్ట్ డే ఉదయాన్నే లేచి అక్కడ ఉన్న గ్రామంలోకి వెళ్ళాడు. ఆ గ్రామంలోని వ్రజవాసులు మగవాళ్ళందరినీ కూడబెట్టాడు. కూడబెట్టి రాత్రి జరిగిందంతా చెప్పాడు. ఓ వ్రజవాసులారా, మనందరికీ పోషకుడు ఈ గిరిని ధరించిన వాడు అయిన ఈ గిరిధారి గోపాల్ ఇక్కడ ఉన్నాడు. రండి, మనందరి సేవలు అందుకోవడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. రండి, మన బయటికి వెళ్దామని చెప్పి చెప్తాడు. కానీ ఆ వెళ్ళే ప్రదేశం అంతా చాలా తుప్పలతోటి ఉంది కాబట్టి మీ అందరూ గుణపాలు, కొడవళ్ళు, గొడ్డళ్ళు పట్టుకుని రండి అని చెప్పాడు. వెంటనే అందరూ కూడా గొడ్డళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఏవైతే ఉన్నాయో గుణపాలు, కొడవళ్ళు పట్టుకొని వచ్చారు. ఆ దారినంతటిని నరుక్కుంటూ దారి చేసుకుంటూ వెళ్ళారు. మాధవేంద్రపురి సరిగ్గా ఎక్కడైతే గోపాల్ తీసుకెళ్ళి చూపించాడో అక్కడికి తీసుకెళ్ళి ఇక్కడ తవ్వండి అని చెప్పాడు. ప్రజాసులందరూ తవ్వితే ఒక చక్కని విగ్రహం బయటకు వచ్చింది. గోపాల్జీ భగవాన్కి గోపాల్జీ బయటకు వచ్చాడు. ఇంకంతే, ప్రజావాసులందరూ ఆనందంతో కేరింతలు కొడుతున్నారు. ఓ మన గోపాల్ మన ఇంటికి వచ్చేసాడు, మన గోపాల్ మనకు ఇంటికి వచ్చేసాడు అని చెప్పి. కానీ చూస్తే ఎంత బరువు ఉందంటే చాలా బరువుగా ఉంది. అందుచేత మళ్ళీ ఊర్లోకి వెళ్ళి వస్తాదులు లాంటి వాళ్ళని, బలమైన వాళ్ళని 4-5 పిలిపించుకొని ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి కొండ మీద తీసుకెళ్తాడు. ఎందుకంటే గోపాల్ ముందు చెప్తారు, కొండ మీద మళ్ళీ ప్రతిష్ఠించని చెప్పి. ఎక్కడ పెట్టాలి? అందుకనే ఇంకో పెద్ద రాయిని పెట్టి ఆసనంగా దాని మీద గోపాలను పెట్టి ఇంకొక రాయిని వెనకాల నుంచి గోపాలకి దండగా పెడతారు.
చేసి వెంటనే నీళ్ళతో కడుగుతారు. కడిగి చూస్తే చక్కగా గోపాల్ ఉన్నాడు, గిరిని మోస్తూ. కాకి చూసిన తర్వాత వెంటనే అభిషేకాలు చేయాలనుకున్నారు. దానికి ముందు ఆయన్ని 900 కుండలతోటి గో గోవిందగుడి నుంచి నీళ్ళు తీసుకొచ్చి మొత్తం కడిగారు. కడిగితే మొత్తం అంత మట్టి అంతా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అభిషేకం చేయడానికి వాళ్ళు ఉపక్రమించుకున్నారు. ఈ స్నానం చేస్తున్నంతసేపు అక్కడ బ్రజవాసులందరూ గుమిగూడారు. కొంతమంది బ్రజపాటలు, కృష్ణుని పొగుడుతూ పాటలు పాడుతున్నారు. కొంతమంది లేడీస్ అందరూ డ్యాన్స్ వేస్తున్నారు. కొంతమంది ఊరిలోకి వెళ్ళి పాలు, పెరుగు, తేనె, వెన్న ఇవన్నీ కూడా కలెక్షన్ చేస్తున్నారు అభిషేకాలకి. అందరూ బిజీగా అయిపోయారు. అందరూ కృష్ణుని యొక్క సేవలో, గోపాల సేవలో నిమగ్నం అయిపోయారు. పెట్టిన తర్వాత భగవంతుడికి ఆయిల్తో మంచి మసాజ్ చేసి పెట్టారు. మొత్తం భగవంతుడు తల మెరిసిపోతున్నాడు ఆ ఆయిల్లో. దాని తర్వాత నీళ్ళతో అభిషేకం చేశారు, స్నానం చేయించారు. నీళ్ళతో స్నానం చేయించిన తర్వాత అప్పుడు పంచగవ్యంతో స్నానం చేయించారు. పంచగవ్యం అంటే, గవ్యం అంటే ఆవు ఉత్పత్తులు అని అర్థం. 5 రకాల ఆవు ఉత్పత్తులు ఏంటంటే గోమూత్రం, గోబర్ లేదంటే పేడ, పాలు, పెరుగు, నెయ్యి, 5. వీటిని పంచగవ్యం అంటారు. ఈ పంచగవ్యంతో అభిషేకం చేశారు. దాని తర్వాత పంచామృతాలతో అభిషేకం చేశారు. పంచామృతాలు అంటే 5 అమృతాలు ఇవి. ఏంటంటే 1 పాలు, పెరుగు, నెయ్యి, తేనె, 1 పంచదార నీళ్ళు, 5 ఈ పంచామృతాలు. ఈ పంచామృతాలతో కూడా చేశారు. దాని తర్వాత మహాస్నానం అని చెప్పి ఔషధాలతోటి, రకరకాల ఔషధాలతోటి ఆయనకి అభిషేకం చేశారు. అది 100 కొండల నీళ్ళతో స్నానం చేయించారట. దాని తర్వాత మళ్ళీ మొత్తం అంతా గుడ్డ తిప్పి మొత్తం తుడిసేశారు. తుడిసిన తర్వాత మళ్ళీ ఆయిల్ తోటి కొద్దిగా మసాజ్ చేశారు. లైట్గా కొద్దిగా ఆయిల్ అప్లై చేశారు. వేసిన తర్వాత మళ్ళీ స్నానం చేయించారు. మళ్ళీ స్నానం చేయించిన తర్వాత కొత్త బట్టలు అవన్నీ చేసి భోగా పెట్టారు. అయితే ఇందాక అనుకున్నట్టుగా మనం ఈ అభిషేకం జరుగుతున్న సేపు కొంతమంది ఏం చేశారు, వాళ్ళు భోగా కోసం రకరకాల సామాగ్రి అంతా కలెక్షన్ చేయడం మొదలుపెట్టారు. ఎవరి దగ్గర ఏమున్నాయో అన్నీ వాళ్ళు ఇచ్చేస్తున్నారు గోపాల కోసం. సో మాధవేంద్రపురి రకరకాల రకరకాల వెరైటీ ఫుడ్ని, తాగడానికి రకరకాల సెంటెడ్ వాటర్ని, అలాగే ముఖం కడుక్కోవడానికి నీళ్ళు, అలాగే అవన్నీ రెడీ చేశారు. అయితే ఈ భోగం, రకరకాల వెరైటీ భోగానికి ఆయన బ్రాహ్మణులందరూ, అక్కడ ఊర్లో ఉన్న బ్రాహ్మణులందరినీ, వాళ్ళు వచ్చారు. కొంతమంది బ్రాహ్మణులు వంటలో దిగారు, కొంతమంది బ్రాహ్మణులు ఏమో మంత్రాలు చదువుతున్నారు, ఇలా రకరకాలు. అయితే ఆయన ఒక 5 మంది బ్రాహ్మణుల్ని, ఓన్లీ 10 మంది బ్రాహ్మణుల్ని ఓన్లీ గ్రెయిన్స్ అంటే రైసు, పప్పు ఇలాంటివి, పప్పు ధాన్యాలతో వండడానికి పెట్టాడు. 10 మంది బ్రాహ్మణులను పురమాయించాడు. 10 మంది బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణులను కుక్కు, ఆయన మళ్ళీ అసిస్టెంట్లు ఉంటారు. అలాగే
5 మంది, 10 మంది ఏమో అది వండుతున్నారు, 5 మంది కూరలు, డ్రై సబ్జీస్, వెట్ సబ్జీలు, అంటే మసాలా గ్రేవీ ఉన్న సబ్జీలు, డ్రై సబ్జీలు ఉండడానికి 5 మందిని. అలాగే 5 నుంచి 7 మందిని చపాతీలు చేయడానికి, అంటే 7 మంది వరకు చపాతీలు చేస్తూనే ఉన్నారు గ్రామం. అలాగే కొంతమంది వడలు, పకోడాలు, వడియాలు, ఇలాంటి రకరకాలవన్నీ, ఇలాంటివన్నీ చేయడానికి కొంతమంది అన్నీ చేశారు. ఇవన్నీ తీసుకొచ్చి ఒక కొత్త క్లాత్ పెట్టి గోపాల ముందు, ఆ క్లాత్ ముందు పలాస పలాస చెట్టు ఆకులు, మనం చెప్తాం పలాస చెట్టు అన్నది మనం కార్తీక మాసంలో పలాస ఆకుల్లో తినాలని చెప్పి మనం చదువుతూ ఉంటాం. కార్తీకోత్తంలో మనం చెప్పుకుంటాం. అవే పలాస ఆకులు పరిచి ఆ గొడ్డు మీద, దాని మీద ఈ రైస్ అంతా పెట్టారు, రైస్ అంతా పోసారు. రైస్ అంతా ఒక పెద్ద గుట్టలా పోసారు. అది జారిపోకుండా చుట్టూ చపాతీలన్నీ చుట్టూ చేర్చి పెట్టారు, అది కిందకి ఇలా జారిపోకుండా. ఆ చపాతీ చుట్టూ ఈ కూరలు పెద్ద పెద్ద గిన్నెల్లోను, కుండల్లోను ఎత్తి కూరలన్నీ పెట్టారు. ఆ కూరల చుట్టూ పకోడాలు, ఆ పకోడాల తర్వాత పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, క్రీములు కూడా 2 రకాలు, ఒకటేమో గట్టిగా ఉండే క్రీమ్, ఒకటి సాఫ్ట్గా ఉండే క్రీములు కూడా అవన్నీ వాళ్ళు చేసేవారు. ఇవన్నీ పెట్టారు. దాని తర్వాత తాగడానికి రకరకాల సెంటెడ్ వాటర్, అంటే అది మనం ఇప్పుడు అనుకుంటే ఇప్పుడు ఏమంటే జ్యూసెస్ అనుకోవచ్చు మనం, అవి పెట్టారు. సో ఈ విధంగా పెద్ద అన్నకూటు చేశారు. బ్రజవాసులందరూ అది చూసి ఇంకా ఆనందానికి అవధులు లేవు. బ్రజవాసులు అందుకనే చైతన్య మహాప్రభు ఈ లీలను వర్ణిస్తూ అంటాడు, ఎవరైనా భక్తి చేయాలి అంటే బృందావనం సరైన ప్లేస్. ఎందుకంటే బ్రజవాసులకి సహజంగా కృష్ణుని పట్ల ప్రేమ ఉంటుంది, అలాగే కృష్ణుడికి సహజంగా బ్రజవాసుల పట్ల ప్రేమ ఉంటుంది. అక్కడ వాళ్ళకి కృష్ణుడు సేవ చేయాలి అన్నది మనం ఏవో చెప్పి మనం ఇన్స్పైర్ చేయక్కర్లేదు, చేద్దాం అంటే చాలా వచ్చేస్తాం. సో వాళ్ళందరూ కూడా ఈ అన్నకూటు లాగా ఇదంతా చూసి పొంగిపోతున్నారట, అనుకుంటున్నారట, అందరూ అంటున్నారట. ఆ రోజు 5,000 సంవత్సరాల క్రితం నందమహారాజ్ ఆధ్వర్యంలో జరిగిన అన్నకూటు మహోత్సవం మళ్ళీ ఈ రోజు ఈ మాధవేంద్రపురి మహాశయ ఆధ్వర్యంలో జరిగింది. మాధవేంద్రపురికి జయ 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 జయకారాలు కొడుతున్నారు, గోపాల్జీకి జయ 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 జయకారాలు కొడుతున్నారు. ఈ విధంగా అందరూ ఉత్సాహంగా ఈ భాగం అంతా నైవేద్యం పెడుతున్నారు. మాధవేంద్రపురి దగ్గరుండి ఆ నైవేద్య సమర్పణ కార్యక్రమం అంతా చేశాడు. చేయడం కాదు, అని చూశాడు. గోపాల్జీ మొత్తం ఒక్క మెతుకు కూడా ఉంచుకొని తినేశాడు. మాధవేంద్రపురి హృదయం కుంగి పొరలిపోతుంది ఆనందంతో గోపాల్జీ తట్టుంటే. కానీ బాహ్య బ్రజవాసులందరికీ కూడా ఉన్నది ఉన్నట్టుగానే కనబడుతుంది. అదే భగవంతుడి యొక్క మహత్యం. భగవంతుడు మొత్తం స్వీకరిస్తాడు, కానీ మళ్ళీ అంతా అక్కడే ఉంటుంది. అది ఒక భగవంతుడు చేయగలడు, చోటు చేయగలడు. ఇంచేత మాధవేంద్రపురి మొత్తం చూశాడు, మొత్తం అక్కడ ఒక మెతుకు కూడా ఉంచకుండా గోపాల్జీ మొత్తం తినేయడం. బ్రజవాసులు అందరూ చూస్తున్నారు, ఎక్కడిది అక్కడే ఉంది అంతా. సో ఈ విధంగా నైవేద్య సమర్పణ జరిగింది. సమర్పణ అయిన తర్వాత ఆరతి చేశారు. సంపూర్ణ ఆరతి జరిగింది. ఆరతి జరుగుతున్నప్పుడు బ్రజవాసులు డ్యాన్స్ చేస్తున్నారు. ఈలోపు ఈ వాత నెమ్మదిగా
వెళ్ళిపోతుంది. గోపాల్జీ ప్రకటన అయ్యాడట, గోపాల్జీ ప్రకటన అయ్యాడట, గోపాల్జీ వచ్చాడట, గోపాల్జీ గోవర్ధన పర్వతం మీద కూర్చున్నాడు, ప్రకటన అయ్యాడు అని చెప్పి వాళ్ళ ఊర్ల నుంచి వాళ్ళ ఇళ్ళలో ఉన్న పాలు, పెరుగు, లేదంటే వంటకాలు, నేతి వంటకాలు, లేదంటే పాల పాల పదార్థాలతో చేసిన పాల వంటకాలు, పాల మిఠాయిలు, ఇవన్నీ మోసుకొని వచ్చేస్తున్నారు దర్శించుకోవడానికి. ఆరతి జరుగుతుంది. ఆరతి అయిపోయిన తర్వాత ఇంకా భగవంతుడిని మనకి మధ్యాహ్నం అయ్యేటప్పటికి భగవంతుని పడుకోబెట్టాలి. సో అప్పటికప్పుడు ఒక కొత్త బెడ్ అరేంజ్ చేశారు. ఆ గొడ్డ మీద ఒక బెడ్షీట్ పెట్టి భగవంతుని పడుకోబెట్టారు. పడుకోబెట్టిన తర్వాత మాధవేంద్రుడు అన్నాడు, భగవంతుడు మనం మళ్ళీ లేపినప్పుడు భగవంతుడు తినడానికి ఏదో ఒకటి మనం చేయాలని చెప్పి. అంతే, ఏదో ఒకటి చేయాలంటే అంతే పరిగెట్టారు. మళ్ళీ పరిగెట్టి రైసు, దాలు, గోధుమలు ఇంకా అన్ని కలెక్ట్ చేయడం మొదలుపెట్టారు. కలెక్ట్ చేయడం కాదు, పక్క నుంచి ఎవరైతే ఊరు వాళ్ళు వస్తున్నారో వాళ్ళందరూ అడుగుతున్నారు, ఆదరి పూజలు అడుగుతున్నారు, మాకు ఒక అవకాశం ఇవ్వండి, మేము ఒక అన్నకూటి ఉత్సవం చేస్తాం, మా ఊరికి ఒక అవకాశం ఇవ్వండి, మా ఊరికి ఒక అవకాశం చేసి బతిమలాడుతున్నారు మాధవపూర్ని. కొంతమంది బతిమలాడుతున్నారు, మా మా మావి స్వీకరించండి, మా దగ్గర మేము దీనికోసం ఇది తెచ్చాను, ఇవి రైతు వండి పెట్టండి, ఇవి కావాలి, ఇంకేం కావాలి చెప్పండి అని చెప్పి అందరూ ఉత్సాహంగా ఊరు 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 నుంచి వస్తూ వాళ్ళందరూ కూడా భగవంతుడు సేవ చేయాలని ఉత్సాహంతో వాళ్ళందరూ మాధవేంద్రుని అడుగుతున్నారు, మాకు ఒక అవకాశం ఇవ్వండి, మాకు ఒక అవకాశం ఇవ్వండి. మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికి మళ్ళీ రెడీ అయిపోయారు బ్రాహ్మణులు వండడానికి. మళ్ళీ వండి పెట్టారు. మళ్ళీ భోగ నైవేద్యం సమర్పణ జరిగింది. మళ్ళీ పూజలు జరిగాయి, ఆరతులు జరిగాయి. అన్నీ అయిన తర్వాత మళ్ళీ సాయంత్రం పడుకోబెట్టిన తర్వాత మాధవేంద్రుడు రాత్రి వరకు ఏమి తీసుకోలేదు. భక్తులకి భగవంతుడి యొక్క సేవలో ఉన్న ఆనందమే వాళ్ళకి, ఆనందంలో వాళ్ళకి ఆకలి దప్పులన్నీ మర్చిపోతారు. వాళ్ళకి ఇంకేం అవసరం లేదు, ఒక్క ఆ సేవ ఉంటే చాలు. శిల సేవలో మాధవేంద్రపురి తినాలని కూడా అనుకోలేదు, నేను తినలేదు. ఇక రాత్రికి పడుకునే ముందు ఇంకా ఆయన కొద్దిగా పాలు తాగి పడుకున్నాడు. మళ్ళీ నెక్స్ట్ ఉదయానికి అందరూ రెడీ. ఆ రోజు రాత్రి పడుకోవడానికి ముందు అక్కడున్న కొంతమంది బ్రాహ్మణుని పిలిచి వాళ్ళకి కొంతమందికి ఆయన ఆదేశాలు ఇచ్చాడు, మీ అందరూ ఈ సేవ చేయండి, మీ అందరూ ఈ సేవ చేయండి, ఈ విధంగా చేయండి, ఈ విధంగా చేయండి అని చెప్పి అందరికి డైరెక్షన్లు ఇచ్చి ఆయన పడుకున్నాడు. నెక్స్ట్ ఉదయాన్నే మళ్ళీ ఆ బ్రాహ్మణులు వచ్చారు. బ్రాహ్మణుల కంటే ముందు మాధవేంద్రపురి లేచి నిలబడి రెడీగా ఉన్నాడు, సమయం టైం సేవలు జరగాలన్నట్టుగా. అంతే, నెక్స్ట్ డే మళ్ళీ వేరే వేరే విలేజ్ వాళ్ళు, వేరే గ్రామం వాళ్ళు వచ్చి వాళ్ళు మొత్తం వాళ్ళ ఊరి నుంచి మొత్తం ధాన్యం, పప్పు, గోధుమలు ఇవన్నీ తీసుకొచ్చి, గోధుమ పిండి ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళు ఒక పెద్ద అన్నకోట చేశారు. ఇలాగా ఈ అన్నకోట మహోత్సవం కొన్ని నెలల పాటు జరిగింది. ఈలోపు మథురావాసుకు అందరికీ తెలిసిపోయింది, గోపాల్జీ వచ్చాడట, మాధవేంద్రపురి గోసాయి ఆధ్వర్యంలో అక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయట, మాధవేంద్ర గోపాల్ ఉత్సవాలు, పదండి వెళ్దామని చెప్పి వాళ్ళందరూ మథురావాసులందరూ ధనికులు, వాళ్ళందరూ వ్యాపారస్తులు కాబట్టి వాళ్ళు బంగారు ఆభరణాలు, బంగారు ప్లేట్లు, బంగారు గ్లాసులు, బంగారు కిరీటాలు, రకరకాల విలువైన బట్టలు ఇవన్నీ తీసుకొస్తున్నారు. రోజు రోజుకి గోపాల్ యొక్క ఖజానా పెరిగిపోతుంది, దాయడానికి ఒక రూమ్ కట్టాల్సి వస్తున్నాయి. ఈ విధంగా గోపాల్ యొక్క కరుణ కటాక్షాల చేత అంత హ్యాపీగా జరుగుతూనే ఉంది. అందరూ భగవంతుడి సేవలో అందరూ ఆనందిస్తున్నారు.
ఈలోపు కొన్ని నెలలు జరిగిపోయాయి. ఈలోపు బెంగాల్ నుంచి ఒక ఇద్దరు బ్రాహ్మణులు వచ్చారు. వాళ్ళిద్దరూ కూడా ఎంతో చక్కగా వాళ్ళ వ్యవహారాలు కానీ లేదంటే వాళ్ళ పద్ధతులు కానీ ఎంతో చక్కగా ఉంటే మాధవేంద్రపురికి చాలా నచ్చారు. వెంటనే మా మాధవేంద్రపురి వాళ్ళిద్దరికి దీక్ష ఇప్పించి బ్రాహ్మణ దీక్ష ఇచ్చి వాళ్ళిద్దరికి అప్పచెప్పాడు. ఈ గోపాల్ చూసుకోవాల్సిన బాధ్యత మీకు, ఏ విధంగా ఎలా చేయాలో అన్ని డైరెక్షన్లు ఇచ్చి చేస్తాడు. వాళ్ళ ఆధ్వర్యంలో రోజు ఈ భగవంతుడి యొక్క సేవ అత్యంత వైభవంగా జరుగుతుంది. అది చూసి మాధవేంద్రపురి కూడా ఎంతో ఆనందపడుతున్నాడు. ఆనందంలో తేలుతున్నాడు. రోజు గోపాలకు దర్శనం చేసుకుని ఆయన మురిసిపోతున్నాడు. ఆ పిల్లవాడి రూపాన్ని గుర్తు చేసుకుని ఆనందభరితుడు అయిపోతున్నాడు. సో ఈ విధంగా మాధవేంద్రపురి తన కాలాన్ని అక్కడ 2 సంవత్సరాల పాటు గడిపాడు. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ గోపాల్ మళ్ళీ కల్లాకి వచ్చాడు. వచ్చి, ఓ గాసాయ్, నాకు ఇంకా వేడి తగ్గలేదు, అంచేత నువ్వు ఇప్పుడే ఇక్కడి నుంచి బయలుదేరి మలయ పర్వతానికి వెళ్ళి అక్కడి నుంచి చందనం తీసుకొచ్చి చందనంతో నాకు లేపనం చెయ్యు అని చెప్తాడు. వెంటనే మాధవ నెక్స్ట్ ఉదయాన్ని లెగిసి ఆ ఇద్దరు బ్రాహ్మణులకి చెప్తాడు, నేను వెళ్తున్నాను, మీరు చూసుకొని చెప్తాడు. ఆయనకి సహాయం చేయడానికి అన్ని రకాల వ్యవస్థలు అంత మనుషుల్ని అందరినీ రెడీ చేసి పెట్టి అందరికీ ఎవరికి ఏది సేవ చేయాలో అన్ని పురమాయించి ఎట్టి పరిస్థితి కూడా సేవ ఆకుండా ఉండేటట్టుగా చూసుకొని ఆయన బయలుదేరాడు. బృందావనం నుంచి ఇలా బెంగాల్ వైపు తూర్పు వైపుకి బయలుదేరాడు. వెళ్ళి అక్కడ శాంతిపూర్కి వచ్చాడు. శాంతిపూర్కి వచ్చి అక్కడ అద్వైతాచార్యులు కలిశాడు. అద్వైతాచార్య మాధవేంద్రపురిని చూడగానే ఎంతో ఆనందంతో పరవశించిపోయి ఆయన తన ఇంటికి భోజనానికి పిలిచాడు. చక్కగా భోజనం పెట్టి సేవ చేసుకున్న తర్వాత బతులు నాడుతాడు, నాకు మీరు దీక్ష ఇవ్వండి అని చెప్పి. సో అద్వైతాచార్య కోరిక మీదకి మాధవేంద్రపురి అద్వైతాచార్యకి శాంతిపూర్వ దీక్షిస్తాడు. దీక్షించిన తర్వాత ఓ 2 రోజులు అద్వైతాచార్య దగ్గర ఉండి ఆయన సేవలు అందుకొని అక్కడి నుంచి దక్షిణం వైపుకి బయలుదేరాడు ఊరికి. ఆ వస్తున్నప్పుడు మాధవేంద్రపురి మధ్యలో రిమన అనే చెప్పే ప్రదేశానికి వస్తాడు. అక్కడ ఒక గోపీనాథ్ అనే కృష్ణ విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహాన్ని సాక్షాత్ రాముడే చెక్కారని చెప్తారు. సీతాదేవి రాముడు వాళ్ళు ఇద్దరు కూడా వనవాసం ఉన్నప్పుడు తిరుగుతూ ఉన్నప్పుడు ఈ ఒకసారి వాళ్ళిద్దరూ చర్చించుకుంటుంటారు. ఇది మహానది తీరంలోనే ఏదో నది తీరంలో, నాకు గుర్తులేదు నది పేరు, చర్చించుకుంటుంటారు. అందులో చర్చిలో మాటల్లో వస్తుంది, వచ్చే యుగంలో కృష్ణ అవతారం రాబోతుంది, ఆయన ఇలాగ జరుగుతుంది, ఇలాగ డ్యాన్స్ చేస్తారు, రాసులే జరుగుతుంది, గోపికలు ఇలా ఉంటారు, రావులు ఇలా ఉంటారు అని చెప్పి వర్ణిస్తుంటే సీత తెవుడుతుంది. అబ్బా ఎంత బాగుంది, ఏదో ఒకసారి నాకు డ్రాయింగ్ వేసి చూపించింది అంటాడు. నాకు కొంచెం ఇంకెందుకు డ్రాయింగ్ వేసి ఇంకొంచెం వివరంగా చెప్పండి అని చెప్పి అడుగుతుంది ఆమె. అప్పుడు రాముడు అక్కడున్న తన వాళ్ళు కూర్చున్న పక్కనే ఉన్న ఒక శిలను తీసుకుని పక్క జరిపి తన బాణంతో ఆ శిల మీద ఈ విగ్రహాన్ని చెక్కుతాడు. చెక్కి
గోపీనాథ్ ఏ విధంగా గోపికలందరికీ ఆనందపరుస్తాడు అన్నది వివరిస్తాడు. తర్వాత ఆ విగ్రహాన్ని కొన్ని రోజులు పూజ చేశారు. అది నదిలో పాటు కొట్టిపోయి అది రెమునాకు వచ్చింది. రెమునా దగ్గర తేలినప్పుడు రెమునా అది ఎవరు రైతు రెమునాకు వచ్చింది. రెమునా దగ్గర అక్కడ బ్రాహ్మణులు దాన్ని తీసి దానికి ఆ మందిరం కట్టి పూజించడం మొదలుపెట్టారు. సో మాధవేంద్రపురి గారు ఆ గోపీనాథుని దర్శనం చేసుకున్నాడు. అక్కడ భజన చేశాడు, కీర్తన చేశాడు, డాన్స్ చేశాడు. ఆనందంతో ఆ దర్శనం ఎంతో ఆనందదాయకంగా జరిగింది. తర్వాత ఆయనకి ఒక కుతూహలం వచ్చింది. ఇక్కడ గోపీనాథ్కి ఏం భోగం పెడతారో చూద్దాం అని చెప్పి అక్కడ వాళ్ళని అడుగుతారు. భోగం పెడితే తెలుస్తుంది అన్నిట్లోని. అంటే రైస్లో కూడా అతి శ్రేష్టమైన రైస్. మాధవేంద్రపురి ఎక్కడ ఒక చోట లేడు, ఒక చోట వండుకోలేదు, ఒకసారి తినడం కానీ జరగకపోయినప్పటికి కూడా ఈ వర్ణన బట్టి ఆయన ఇది శ్రేష్టమైన రైసు, ఇది శ్రేష్టమైన కూర అని తెలుసుకుంటున్నారంటే దాన్ని బట్టి ఆయన ఎంత వంటలో ఎంత నిపుణుడు అన్నది మనం తెలుసుకోవచ్చు. అది పోల్చలేరు కదా. ఫలానా చోట నుంచి మేము బియ్యం తెస్తామని అన్నప్పుడు ఓ ఆ బియ్యం ఓకే సూపర్. కొంచెం మనకి బాస్మతి అంటాం. బాస్మతి అంటే పంజాబ్ నుంచి వస్తాయి బాస్మతి, వేరే చోట అక్కడ రావు. సో ఆ విధంగా అంటే ఆ రైస్ని బట్టి ఆటలను బట్టి ఆ చెప్పిన దాన్ని బట్టి పసిగట్టేశాడు మాధవేంద్రపురి. గోపీనాథ్కి ఇచ్చేవని కూడా బెస్ట్ క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ ఇస్తున్నారు. తర్వాత పుజారుల దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి పుజారులు అడుగుతారు ఏం భోగా పెడుతున్నారు అని చెప్పి. వాళ్ళందరూ ఆ భోగా వర్ణిస్తారు. వర్ణించి అందులో భాగంగా చెప్తారు, ఇప్పుడు సాయంత్రం పూట మేము గోపీనాథ్ ఒక స్పెషల్ ఖీర్ పెడతాం. అది చాలా ప్రసిద్ధి. అది ఇక్కడ తప్ప ఇంకెక్కడ కూడా ఆ భోగా ఆఫరింగ్ అవ్వదు. ప్రపంచం మొత్తం మీద ఇది ఒకే ఒక ప్రదేశంలో అటువంటి ఖీర్ భోగా ఆఫరింగ్ అవుతుంది, నివేదన జరుగుతుంది అని చెప్తారు. అనగానే ఈలోపు ఖీర్ లోపలికి వెళ్తుంది. మాధవేంద్రపురి అనుకుంటాడు ఒక్కసారి కాకి ఇలా టేస్ట్ చేస్తా. అప్పుడు అమంటాడు నేను అడగకుండానే నాకు ఎవరైనా మహాప్రసాదం ఇస్తే నేను దాని రుచి చూస్తే నేను నా గోపాల కూడా చేయొచ్చు. అంటే రుచి చూడగానే ఆయనకి తెలిసి పసిగట్టేస్తాడు ఏం దేంతో చేశానని చెప్పి. అంటే దాన్ని బట్టి మాధవేంద్రపురి ఎంత టేస్ట్ అంటే ఎంత గొప్ప కుక్ అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. మా దాంట్లో ఒక బ్రహ్మచారి ఉండేవారు, ఇప్పుడు లేరు. ఇప్పుడు అంటే ఆయన గృహస్థ ఆశ్రమం తీసుకున్నారు. ఆయన రుచి చూసేవాడు కాదు, జస్ట్ వాసన చూడగానే ఇందులో కొద్ది ఉప్పు వేయాలి, పులుపు వేయాలని చెప్పి చెప్పేసేవాడు. అంత అంటే అంత ఎక్స్పర్ట్. సో అలాగే మాధవేంద్రపురి అంటున్నాడు ఒకసారి రుచి చూస్తే ఇలాంటిది నేను గోపాల్ కూడా నేను తయారు చేయించవచ్చు. అంటే రుచి చూడగానే దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఏమేమి వేసేస్తాయని చెప్పి తెలిసి పసిగట్టేంత నిష్ణాత ఉన్న కుక్ అనమాట ఆయన. అది కాబట్టి భగవంతుడు భక్తులు వాళ్ళకి సాధ్యం కాని ఏముంటుంది. చాలా అనుకుంటున్నాడు. అనుకున్న తర్వాత మళ్ళీ అనుకోడు ఛీ ఏం మనిషిని నేను, ఇంకా భగవంతుడు నైవేద్యం కూడా పెట్టలేదు, తినడానికి నేను ఆలోచిస్తున్నాను. ఇటువంటి నాలాంటి పద్ధతికి వేస్ట్ గాడికి నేను ఇక్కడ ఇది చేయకూడదు అని చెప్పి అనుకుంటాడు. అనుకునే లోపు భోగం నివేదన అయిపోద్ది. వెంటనే శంఖ ఊది ఆరతి ఇవ్వడం మొదలు పెడతారు. వెళ్ళిపోతాం అనుకునే లోపు ఇంకా అలాగే ఆరతి అవుతుంది కదా చెప్పి ఆరతి చూసుకుని భోగా కూడా చూడకుండా అంటే నైవేద్యం కూడా తినకుండా వెళ్ళిపోతాడు. ఇంకా అపరాధం చేశాను భగవంతుడికి, ఏ ముఖంతో నేను మళ్ళీ స్వీకరిస్తాను సిగ్గు లేకుండా అనుకుని వెళ్ళిపోయి రెమణ ఊరి బయట కూరగాయల మార్కెట్ ఉంటే ఆ మార్కెట్లో కూర్చుని జపం చేసుకుంటూ కూర్చున్నాడు. భోజనం లేదు అని భోజనం సంబంధం లేదు.
పూజారి హారతి అయిపోయిన తర్వాత తన సమయం వచ్చిన తర్వాత భగవంతుని హార పడుకోబెట్టేసి అన్ని తాళాలు వేసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మంచి అర్ధరాత్రుల్లో గోపీనాథ్ పూజారి లేపాడు. ఓ పూజారి, లేగు. నేను నీకు తెలియకుండా ఒక కీరు కొండని దాచిపెట్టాను. అది నా వెనకాతలు ఉన్న కట్టెని వెనకాతలు దాచిపెట్టి పెట్టాను. అది తీసి నా భక్తుడు మాధవేంద్రపురి ఊరు బయట ఉన్న కూరగాయల మార్కెట్లో ఉన్నాడు, ఆయన తీసుకెళ్ళిపో అని చెప్తాడు. ఒకసారి లేచి చూస్తాడు, ఇంత చేయడం ఉంది. ఎందుకని మంచిది, భగవంతుడు చెప్పాడు కాబట్టి ఒకసారి వెళ్ళి చూసి వద్దామని చెప్పి లేచి వెళ్ళిపోయి మళ్ళీ ఆల్టర్లోకి వెళ్తున్నాను కాబట్టి అని చెప్పి మళ్ళీ స్నానం చేసుకొని అన్ని బొట్లు అన్ని అలంకరణ చేసుకొని వెళ్తాడు. వెళ్ళి గోపీనాథ్ చెప్పాడు చూసేటప్పటికీ కట్టిన వెనకాల ఒక ఉంటుంది. అప్పుడు గోపీనాథ్ చెప్పడంలోనే చెప్తాడు, నిన్ను ట్రిక్ చేశాను, నీకు తెలియకుండా నేను చేశాను అంటాడు. యాక్చువల్గా 12 కొండలు ఆఫర్ చేస్తాం. 12 కొండలని లెక్క పెట్టచ్చు, వచ్చాయి లేదా అని. కానీ భగవంతుడు ట్రిక్ చేస్తే ఎవడు చేయలేదు. వచ్చేత 12 కొండలు కూడా ఈ లెక్క పెట్టలేదు. ఈయనే కాదు, ఎవరికి కూడా తెలియలేదు ఒక కొండ తక్కువ వచ్చిందని. అది భగవంతుడి తలక మహిమ. సో ఇంకా అది ఎప్పుడైతే ఆ కొండను చూసాడో కట్టిన వెనకాతల పూజారి ఒళ్ళంతా పులకరించిపోయింది. ఎవరి మహాత్ముడు, ఎవరి కోసం భగవంతుడు స్వయం దొంగతనం చేశాడా? ఈయనెవరో చాలా గొప్ప వ్యక్తి ఉంటాడు, నా అదృష్టం ఇటువంటి వాడికి నేను దర్శనం చేసుకోబోతున్నాను అని చెప్పి మళ్ళీ తాళాలు వేసేసాడు. ఇంక వేసి ఆయనలో ఉత్సాహం, ఎప్పుడు ఆ వ్యక్తిని ఎప్పుడు చూస్తానా, ఎప్పుడు దర్శించుకుంటానా అని చెప్పి పెద్దగా కేకలేస్తున్నాడు. ఓ గోసాయ్ మాధవేంద్ర, ఎక్కడున్నావు? ఎక్కడున్నా సరే వచ్చి ఈ పాయసాన్ని స్వీకరించు. నీకోసం గోపీనాథ్ దొంగతనం చేసి తన వెనకాతలో ఉన్న కట్టిన వెనకాల పెట్టుకున్నాడు, దయచేసి స్వీకరించని చెప్పి పెద్ద కేకలు వేసుకుంటూ వెళ్తున్నాడు. పల్లెటూరుల్లో ఆ టైంలో ఎవరు కేకలు వేసి అంత ప్రశాంతంగా ఉంటుంది. ఈయన కేకలు ఊరంతా వినబడుతుంది. ఎవరైనా ఆడవాళ్ళు వింటే వాళ్ళు మగవాళ్ళు లేపుతున్నారు, భర్తను లేపుతున్నాడు. ఏమండి విన్నారా? ఏమిటేటండి? ఎవడో మాధవేంద్రపురేట సన్యాసి, ఆయన కోసం గోపీనాథ్ కీరుని దొంగతనం చేసి దాచిపెట్టాడట. ఏంటి? చూడండి, వినండి అని చెప్పి. అలాగే మగవాళ్ళు అంటే ఆడవాళ్ళు లేపుతున్నారు, భార్యలు లేపుతున్నారు. లేపి సే వినే విన్నావా ఇది ఏంటి? ఇలాగా మన గోపీనాథ్ మాధవేంద్రపురిని ఎవరో సన్యాసి కోసం కీరు దొంగతనం చేశాడట అని చెప్పి, అదే పదండి ఇది వెళ్దాం, మనం కూడా వెళ్దాం అని చెప్పి ఇంక ఈ పూజారి పరిగెడుతున్నాడు ఆ కీరుని పట్టుకొని. పూజారి అని కాదు, వీళ్ళు పరిగెడుతున్నారు. కొంత దూరం అయ్యాక మాధవేంద్రపురికి కేకలు వినబడ్డాయి. ఓ మాధవేంద్ర గోసాయ్, నువ్వు ఎక్కడున్నా సరే వచ్చి ఈ కీరుని తీసుకో, ఈ కీరుని ఆస్వాదించు. నీ కోసం గోపీనాథ్ దొంగతనం చేసి పెట్టాడు అని చెప్పి. అది విని ఈయనకు ఒక్కసారి రోమాంచమైంది, రోమాలను నిక్కపుచ్చుకున్నాయి. ఒకసారి లేచి నిలబడ్డాడు. నిజమా? నా కోసమైనా ఇంకెవరైనా మాధవేంద్రపురి ఉన్నాడా? నేనేనా అని చెప్పి వెళ్తాడు. పూజారి ముందు నిలబడి నమస్కరించి, నేనేనండి ఆ మాధవేంద్రపురిని అని ఎంతో వినమ్రంగా చెప్తాడు. మీరా అని చెప్పి వెంటనే కాలు మీద పడిపోతాడు పూజారి. ఇదిగోటి స్వీకరించండి, మీకోసం గోపీనాథ్ ఈ కీరు కొండని
తన వెనకాల దాచిపెట్టాడు. నాకు స్వప్నంలో వచ్చి లేపి నన్ను తీసుకొచ్చి నీకు మేము ఇమ్మని చెప్పాడు. నా అదృష్టం మీలాంటి వాళ్ళ దర్శనం చేసుకోవడం అని చెప్పి ఆయనకు అప్పచెప్పి దాన్ని చేశారు. ఆయన వెనకాల జనాలు వస్తున్నారు, వచ్చి చూస్తున్నారు, నమస్కారాలు చేస్తున్నారు. మాధవేంద్రపురికి ఇంక ఇప్పుడు ఇదైతే ముందు కాదు. ఎందుకని? ముందు ప్రసాదం స్వీకరించాలి. భగవంతుడు తన కోసం పెట్టాడు. వెంటనే ఆయన ఆ ఖీర్ మొత్తాన్ని తినేశాడు. తినేనేవి కాదు, ఆ కొండ మొత్తాన్ని గుణ చేసుకుని తన కొంగు కట్టుకున్నాడు. కట్టుకుని రోజు గుర్తుకొచ్చినప్పుడల్లా కొద్దిగా ఆ కొండదారపు మొక్కలు తినడం మొదలుపెట్టాడు. ఆ మొక్క తిన్న ప్రతిసారి కూడా ఆయన ఉన్మాదుడైపోతున్నాడు. భక్తి భావంతో ఉద్వేగుడైపోతున్నాడు. మోక్ష సమస్యలు పడిపోతున్నాడు. సో ఈ విధంగా భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. వస్తున్నారు, ఒక లైన్, ఒకరి తర్వాత ఒకరు వచ్చేస్తున్నారు. పాదవేంద్రుడు అనుకున్నాడు, నేను ఉదయాన్నే వరకు ఉంటే ఇప్పుడు నన్ను ఇక్కడ చాలా కష్టం అయిపోద్ది. అంచేత ప్రజలందరూ లేసేటప్పటికే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం బెటర్ అని చెప్పి వెళ్ళిపోతాడు. భగవద్భక్తి ఎప్పుడు కూడా పేరు ప్రతిష్టలకి దూరంగా ఉంటారు. అందుకనే చెప్తారు, ముగ్గురు ఎప్పుడు కూడా కన్నీలుగానే ఉంటారట. ముగ్గురు ఎవరు నాకు గుర్తులేదు, కానీ ఒకటేమో పేరు ప్రతిష్ట, మిగతా వాళ్ళు ఎవరో తెలియదు, నాకు గుర్తులేదు. అంటే ఎక్కడో చేయదు. వాళ్ళు ఎందుకు ముగ్గురు కన్నీలుగా ఉంటారట? వాళ్ళ కోసం ఎవరైతే వాళ్ళని వివాహం ఆడాలనుకుంటారో వాళ్ళు నచ్చరట. వాళ్ళు ఎవరైనా నిలబడతారు? ఎవరైతే వాళ్ళు వద్దనుకుంటారో వాళ్ళని వివాహం చేసుకోవడం. పేరు ప్రతిష్ట ఎవరైతే వద్దుంటారో వాళ్ళ వెనకాల పడుతుంటుంది. ఎవరైతే కావాలని కోరుకుంటారో వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతారు, వాళ్ళని వద్దనుకుంటారు. ఇక్కడ రాజవేంద్రపురికి పేరు ప్రతిష్టకి సంబంధం లేదు, అసలు వద్దనుకుంటున్నాడు. ఆయన వెనకాతలే ఆయన పేరు ప్రతిష్ట పెరుగుతున్నాయి. వాళ్ళ వెనకాల పడుతుంది, వాళ్ళ వెనకాతలే వెళ్తూ ఉంటుంది ఈ పేరు ప్రతిష్ట. మమ్మల్ని స్వీకరించి చెప్పి వాళ్ళని బతిలాడుతూ ఉంటారు. ఎవరైతే పేరు ప్రతిష్ట వెనకాల పడతారో వాళ్ళని పేరు ప్రతిష్టలు వదిలేసి వెళ్ళిపోతాయి. ఈ విధంగా వాళ్ళని ఆయన మాధవేంద్రపురి వెళ్ళిపోతాడు. ఉదయాన్నే ఉదయం కల్లా వెళ్ళిపోతాడు ఊరు. చాలా మంది భక్తులు వస్తారు, అయ్యో వెళ్ళిపోయాడా, అయ్యో మనకు దర్శించుకోలేదని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఇందాక చెప్పినట్టుగా పేరు ప్రతిష్టలు ఎప్పుడు విడిచిపెట్టే వాళ్ళని. మాధవేంద్రపురి వెళ్ళడానికి ముందే ఈ పేరు ప్రతిష్టలు వెళ్ళిపోయాయి. మాధవేంద్రపురి వెళ్ళిన ప్రతి చోట కూడా ఏ గ్రామంలోకి వెళ్ళినా వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, మాధవేంద్రపురి వస్తున్నారు, ఈయన కోసమే చేశారట, ఈయన కోసం చెప్పి వాళ్ళకి ఘనంగా స్వాగతం పలకడం, మాలలు వేయడం ఇవన్నీ చేస్తున్నారు. మాధవేంద్రపురి ఇవన్నీ నప్పడం లేదు. ఎలాగో అతి కష్టం మీద ఇంకా తొందరగా వెళ్ళగాలని చెప్పి రాత్రులు కూడా పగలు వెళ్ళడం మార్చేసి రాత్రి నడుచుకుంటూ వెళ్ళడం మొదలుపెట్టాడు. రాత్రి నడుచుకుంటూ వెళ్ళి పూరికి వెళ్ళిపోయాడు. కానీ అక్కడ పూరికి వెళ్ళేటప్పటికి ఆల్రెడీ అప్పుడు న్యూస్ అక్కడికి వెళ్ళిపోయింది. మాధవేంద్రపురి పూరి వెళ్తున్నారట, పూరి వస్తున్నారట. ఇలాగ ఆయన కోసం గోపీనాథ్ ఖీర్ని దొంగ చోరీ చేసి పెట్టారట అని చెప్పి అందరూ మాధవేంద్రుని చూడడానికి వస్తున్నారు. మాధవేంద్రునికి ఇది ఇష్టం లేదు, కానీ వెళ్ళడానికి లేదు. ఎందుకంటే ఆయన వచ్చిందే మలై పర్వతం, అంటే పూరి ప్రాంతానికి మలై పర్వతం అంటారు. అక్కడ ఉన్న చందనం చాలా ప్రసిద్ధి, చాలా ఫేమస్, చాలా సుగంధభరితం. అందుకని మాధవేంద్రపురికి మలాయ్ పర్వతం నుంచి చందనం తీసుకోమని చెప్తారు. ఇప్పుడు మాధవేంద్రపురి అనుకుంటాడు, నాకు ఈ పేరు ప్రతిష్ట అవసరం లేదు, మంచిది, ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, కానీ నాకు సేవ కూడా ఉంది. భగవంతుడు నాకు సేవ ఇచ్చాడు, మలై చందనం తీసుకురామని చెప్పి.
కానీ ఇక్కడికి వస్తే ఇక్కడేమో పేరు ఉన్నాయి, అవి నాకు ఇష్టం లేదు. ఏం చేయాలో ఆలోచించు. అప్పుడు అనుకుంటాడు, ఓకే ఇప్పుడు నా పేరు ప్రతిష్టలు నేను ఉపయోగించి ఈ చందనాన్ని పొందడానికి ఉపయోగిస్తానని చెప్పి తను అందరిని పిలిచి చెప్తాడు. ఇలాగా తన గోపాలు యొక్క ప్రతిష్ట ఇవన్నీ కూడా వృత్తాంతం అంతా చెప్పి ఆ గోపాలు నన్ను చందనం తీసుకురావడం ఇక్కడికి పంపించాడు. అంచేత మీరందరూ నా మీద భక్ గౌరవం ఉన్న గోపాల మీద ప్రేమ ఉంటే నాకు ఈ విషయంలో సాయం చేయండి అంటారు. అనగానే అంతే అందరూ పరిగెట్టి ఎవరికి తోచింది వాళ్ళు చందనం తీసుకురావడం మొదలుపెట్టారు, ఇవ్వడం మొదలుపెట్టారు. సో ఆ విధంగా గవర్నమెంట్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని మొత్తం మీద ఒక మౌండ్ మౌండ్ అంటే దగ్గర దగ్గర కేజీలు చెప్పుకుంటే 37 కేజీలు అంతా చందనాన్ని కలెక్షన్ చేశారు. దాంతోపాటు 20 తులాలు అంటే ఒక పావు కేజీ దగ్గర 225 గ్రాములు, పావు కేజీ అనుకోండి, పావు కేజీ కర్పూరం, అలాగే ఇంకా కేసరి అటువంటి దినుసులు అవన్నీ కూడా మెయిన్ ఈ రెండు అవన్నీ కలెక్ట్ చేసి ఆ పర్మిషన్లు ఇన్వెస్ట్లు అన్ని రాయించి ఆయనతో పాటు మాధవతో పాటు ఇద్దరిని, ఒక బ్రాహ్మణ్ని ఒక అసిస్టెంట్ని ఇచ్చి పంపించారు. సో ఈ విధంగా ఇది యుక్త వైరాగ్యం అంటే. యుక్త వైరాగ్యం అంటే యుక్తం అంటే తెలివైన వైరాగ్యం. మన వైరాగ్యం అంటే మంచిదే. దీన్ని యుక్త వైరాగ్యం అన్న దాన్ని మన రూప గోస్వామి వారు డెఫినేషన్ ఇస్తారు. ఏంటంటే వైరాగ్యం మంచిదే, కానీ వైరాగ్యం అంటే గొప్పది యుక్త వైరాగ్యం. యుక్త వైరాగ్యం అంటే అనాసక్తస్య విషయ అంటే విషయాన్ని అంటే ఇంద్రియ వస్తువుల మీద అనాసక్తితో ఉండాలి. కానీ యదార్హం ఉపయుంజిత, అర్హం అంటే అర్హత, యదా అర్హం అంటే ఏ విధంగా దానికి అర్హత ఉందో ఆ విధంగా ఉపయోగించాలి. దేంట్లో నిర్బంధ కృష్ణ సంబంధే. ఎక్కడ ఉపయోగించాలి? కృష్ణ సంబంధ విషయాల వరకే నిర్బంధం అంటే అక్కడ వరకే ఉండాలి, అక్కడ వరకే నిర్బంధించాలి. అంతే తప్ప దేని పడితే దానికోసం కాదు. అంటే ఏదైనా ఒక ఒక వస్తువు ఉందంటే ఆ వస్తువు మీద మనం అనాసక్తిగా ఉండాలి. కానీ ఆ వస్తువు నిర్బంధే కృష్ణ సంబంధించి కృష్ణ యొక్క సేవలో ఉపయోగించగలిగితే దాంట్లో ఉపయోగించాలి, దాన్ని తిరస్కరించుకోవాలి. అంటే ఏదైనా వస్తువుని తన కోసం కాకుండా కృష్ణుని కోసమే ఉపయోగించడమే యుక్తం వైరాగ్యం వచ్చితే. యుక్తం అంటే తెలివైన వైరాగ్యం అన్నది వచ్చిందని చెప్పబడుతుంది, పిలువబడుతుంది. అంచేది ఇక్కడ మాధవేంద్రపురి తన యొక్క పేరు ప్రఖ్యాతులకు ఆసక్తి లేదు, కానీ పేరు ప్రఖ్యాతులనైనా ఉపయోగించాడు కృష్ణుడి సేవలో. ఏ విధంగా? గోపాల కోసం చందనం, కర్పూరం వగైరా అటువంటి దినుసులన్నింటినీ కలెక్ట్ చేయడం కోసం. అది అంచేత మనలో ఏదైనా ఒక నేర్పరితనం ఉంటే, ఒక స్కిల్ అనేది ఉంటే దాన్ని మనం భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించాలి. అంతే తప్ప మన యొక్క స్కిల్ని చూపించుకోవడానికి, ప్రదర్శించడానికి మనం దాన్ని ప్రయత్నం చేయకూడదు. అలాగే ఎప్పుడైతే మనం చేస్తామో మనం కర్మబంధంలో పడిపోతాం. ఈ విధంగా
మాధవేంద్రపురి తన యొక్క పేరు ప్రఖ్యాతులను ఉపయోగించి గోపాల కోసం చందనాన్ని కలెక్ట్ చేశాడు. రెండోది భగవంతుడి యొక్క కృప వల్ల ఎక్కడ కూడా, ఎందుకంటే చందనం అన్నది చాలా కాస్ట్లీ, స్మగ్లింగ్ ఉంటాయి, ఎంతమంది దొంగలు దొంగలు అందరూ కాపాలు కాసుకుంటూ కూర్చుంటారు. అలాగే అప్పుడు మొఘల రాజ్యం, ముస్లిం రాజ్యాలు ఏలుతున్నారు. హిందూ భగవంతుడి కోసం తీసుకెళ్తున్నారంటే వాళ్ళు కబ్జా చేసుకోవచ్చు. ఇటువంటి అన్ని భయాలు ఉన్నా సరే భక్తుడికి భగవంతుడి సేవ చేయడమే ముఖ్యం. అంచేత వెనక ముందు ఆలోచించకుండా ఈ చందనాన్ని తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. భగవంతుడు ఎలా నిర్ణయించుకుంటాడో, భక్తుడు ఎప్పుడైతే నిర్ణయించుకుంటాడో భగవంతుడు దానికి అన్ని అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటాడు. వసుదేవుడు ఎప్పుడైతే కృష్ణుని తీసుకుని గోకులానికి వెళ్దామని నిర్ణయించుకున్నాడో వసుదేవ సంఖ్యలు విడిపోయాయి, జైలు కోలుకుంది, అన్ని జరిగిపోయాయి. అక్కడ భక్తులందరూ నిద్రలోకి వెళ్ళిపోయారు. భగవద్ సేవ చేయాలని సంకల్పం చేస్తే మిగతాది భగవంతుడు చేసుకుంటాడు. అంచేత భగవంతుడి యొక్క సంకల్పం వల్ల, భక్తుడి యొక్క కోరిక వల్ల ఎటువంటి అసౌకర్యాలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాధవేంద్రపురి రాజ్యం తర్వాత రాజ్యం దాటుకుంటూ వచ్చేస్తాడు. వచ్చి మళ్ళీ రమణ దగ్గరికి వచ్చాడు. మళ్ళీ దర్శించుకుందాం అనుకున్నాడు, వెళ్ళి దర్శించుకుందాం అనుకున్నాడు, దర్శనం చేసుకున్నాడు. అదో రాత్రి మళ్ళీ ఆ పూజారి మళ్ళీ కీరి తిని పడుకున్నాడు. పడుకుంటే మళ్ళీ గోపాల్ మళ్ళీ కల్లోకి వచ్చాడు. వచ్చి, ఓ గోసాయ్, నువ్వు నా కోసం ఇంత దూరం మోసుకుని రావక్కర్లేదు, నేను గోపీనాథ్ ఒకటే, అంచేత నువ్వు ఇప్పుడు తీసుకొచ్చిన చందనాన్ని అక్కడ గోపీనాథ్కి లేపనం పెట్టు. అక్కడ ఆయనకి లేపనం పెడితే నా శరీరం ఇక్కడ కూలవుతుంటుంది, దీనికి ఎటువంటి సంకోచం పెట్టుకోవద్దు అని చెప్పి వెళ్ళిపోతాడు. వెంటనే మరుసటి రోజునే మాధవేంద్రపురి గోపీనాథ్ యొక్క పూజారులందరినీ తీసి వాళ్ళందరితో చర్చిస్తారు. వాళ్ళందరూ కూడా ఎంతో హ్యాపీగా, అరే గోపీనాథ్ చెప్తే మేము ఇంకెందుకు కాదంటాం, చెప్పండి చేయండి అని చెప్తారు. అప్పుడు గోపాల్ చెప్తాడు, ఈ మొత్తం చందనం అంతా అయిపోయే వరకు ఆయనకి మొత్తం ఆయన పెడుతూ ఉండు, ఆయన ద్వారా నా శరీరం ఇక్కడ చల్లగా అవుతుంటుంది. సో ఆ విధంగా వెంటనే చెప్తాడు, వీళ్ళిద్దరూ ఉన్నారు నా దగ్గర, అలా కాకుండా ఇంకో ఇద్దరు మీరు కూడా పురమాయిస్తే రోజు మనం చందనం లేపనం పెట్టచ్చు అని చెప్పి ఆ చందనం అంతా అయిపోయే వరకు భగవంతుడికి లేపనం పెట్టారు. బహుశా అది 21 రోజులు వచ్చి ఉంటుంది. అందుకనే ఈ చందన లేపన కార్యక్రమం 21 రోజులు జరుగుతుంది. తెలీదు, అది నేను స్పెక్యులేషన్, అయిపోయే వరకు చేశారు అని చెప్పారు కాబట్టి అలాగా. ఈ విధంగా మాధవేంద్రపురి అక్కడ ఆ చందనం అయిపోయే వరకు ఉన్న తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళి జగన్నాథపురి వెళ్ళిపోయాడు. అక్కడ చతుర్మాసం చేశాడు. దాని తర్వాత ఆయన రమణాలోనే ఉండిపోయాడు. రమణాలను తమ అంత్యలీలను కూడా ఆయన అక్కడే సమాప్తం చేశాడు. అందుకే రమణాలో ఆయన మాధవేంద్రపురి గారి సమాధి కూడా ఉంటుంది. సో ఈ విధంగా మాధవేంద్రపురికి భగవంతుడు 3 సార్లు దర్శనమిస్తాడు, 3 సార్లు కల్లాకి వస్తాడు, 3 సార్లు సేవలు చేయించుకుంటాడు, డబ్బులు సేవలు. కానీ ఏనాడు కూడా కళ మీద ఆయనకి ఎటువంటి డౌట్ లేదు, చెయ్యాలా వద్దా అని. అలాగే మాధవేంద్రపురి అంత కష్టపడి అంత అసౌకర్యాన్ని అని ప్రాణాపాయ స్థితిని తీసుకొని, ప్రాణానికి అపకారం కీడుని తీసుకుని మరి ఆయన వస్తుంటే భగవంతుడు చూడలేకపోయాడు ఆయన్ని. అందుకనే
ఇంత దూరం ఎందుకు రావడం అని చెప్పి అక్కడే నువ్వు లేపనం చేసాయని చెప్పాడు. సో భగవంతుడి సేవ కోసం మనం ఎంత చేస్తే మన యొక్క సంరక్షణ కోసం భగవంతుడు అంతకంటే ఎక్కువ మనకంటే ఎక్కువ ఆలోచిస్తుంటాడు. అంచేది ఈ సంబంధాన్ని, భగవంతుడికి భక్తుడికి ఉన్న ఈ సంబంధాన్ని వాళ్ళిద్దరే అర్థం చేసుకోగలరు తప్ప ఇంకెవరు అర్థం చేసుకోగలరు. సో ఆ విధంగా మాధవేంద్రపురికి భగవంతుడి సేవ కోసం తన ప్రాణాన్ని కూడా తెగించడానికి వెళ్ళాడు. అది ముఖ్యమైన విషయం. ఈ విధంగా ఆయనకి ఎటువంటి అక్కడి నుంచి ఆయన ఎవరితో మాట్లాడేవాడు కాదు, ఒక మూల కూర్చునేవాడు, ఎప్పుడు నామజపం చేసుకుంటుండేవాడు, ఎవరితో కలిసేవాడు కాదు. ఎందుకంటే భక్తుడికి పేరు ప్రతిష్టల మీద, ఈ లౌకిక విషయాల మీద ఆసక్తి ఉండదు. ఆయన తన జీవితాన్ని అంతటినీ కూడా ఏకాంతంగా గడిపాడు. గడిపి అక్కడే విమలాలో తన భౌతిక లీలలను పరిసమాప్తం చేసి కృష్ణధామం, కృష్ణ గోలోక ధామానికి వెళ్ళిపోయారు. ఇది మాధవేంద్రపురి యొక్క చరిత్ర సంక్షిప్తంగా. సో భక్తులతో సేవ చేయించుకోవాలని భగవంతుడు ఎప్పుడు తహలాడుతూ ఉంటాడు. అందుకనే ఇప్పుడు చూడండి, భగవంతుడు ఎవరితో చేయించుకోవచ్చు, ఎవరితో తీయించుకోవచ్చు, కానీ భగవంతుడు మాధవేంద్రపురితో తీయించుకోవాలనుకుంటున్నాడు. మాధవేంద్రపురి కోసం వెయిట్ చేస్తున్నాడు. సో అదే విధంగా మన జీవితంలో మనకి ఏదైనా సేవ వచ్చింది అంటే అది భగవంతుడి యొక్క ప్రేరణ వల్లే ఆ సేవ వస్తుంది. భగవంతుడు ఆ వ్యక్తికి, ఎవరైతే మన సేవ ఇచ్చిన వ్యక్తికి ప్రేరణ కల్పిస్తాడు, ఈ వ్యక్తితో చేయించుకోమని చెప్పి. అందుకే అక్కడ 10 మంది ఉన్నా సరే ఒక్కరిని మనం పిలుస్తారు, మనల్ని ఎవరైనా పిలుస్తారు, ఒక వ్యక్తి ఒక పర్టికులర్ వ్యక్తిని పిలిచి కొద్దిగా సేవ చేస్తాను వాళ్ళని అడుగుతారు. ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన ప్రేరణ వాళ్ళకి, భగవంతుడు ఆ వ్యక్తితో చేయించుకోవాలనుకుంటాడు కాబట్టి. అందుకని మన జీవితంలో మనకు వచ్చిన సేవను ఎప్పుడు కూడా మనకు కాదనుకోకుండా వీళ్ళంత వరకు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఆ చేయలేని పరిస్థితి అది వేరే విషయం, కానీ చేయగలిగితే చేయాలి. ఎందుకంటే అది ఎవరో పుజారో లేదా ఎవరో టెంపుల్ ప్రెసిడెంటో లేదంటే సర్వీస్ ఇన్ఛార్జ్ ఇచ్చింది కాదు. సాక్షాత్ భగవంతుడు ఆ సేవను చేయించుకోవాలనుకుంటున్నారు కాబట్టి వీళ్ళు ప్రేరేపించి వీళ్ళ ద్వారా మనకి ఆ సేవ చేయాలని చెప్పి ఆదేశాన్ని ఇస్తున్నారు. అందుకనే మన సేవలను ఎప్పుడు కూడా ఉద్దరుకోకుండా మనం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా మనం ఈ మాధవేంద్రపురి యొక్క జీవిత చరిత్ర నుంచి మనం ఎన్నో లెసన్లు మనం నేర్చుకోవచ్చు. ఆయన వైష్ణవ శిరోమణి, వైష్ణవ సదాచార శిరోమణి. సదాచారానికి ఆయన శిరోమణి. ఆయన వ్యవహారాలు అవ్వచ్చు, ఆయన భక్తి అవ్వచ్చు, ఆయన యొక్క అంకిత భావం అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఒక వైష్ణవునికి ఉండాల్సిన లక్షణాలన్నింటినీ మనం ఆయన నుంచి మనం నేర్చుకోవచ్చు. అటువంటి వైశ్యుని యొక్క తిరుభావ దినం ఈరోజు మనకి. ఇంచేత మనం మనస్ఫూర్తిగా ఆయన్ని వేడుకుందాం. ఆయనలోని భావాల్ని, గుణాలని మనకు కొద్దిగైనా పెంపొందించి పెరగాలని చెప్పి మనలో పుట్టుకు రావాలని చెప్పి ఆశీర్వదించమని, ఆయనలా కాకపోయినా ఆయనలా చెయ్యాలని తపనైనా మనలో ఉండాలని మనం వేడుకుంటూ సెలవు తీసుకుందాం. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. మాధవేశ్వరి చైతన్య మహాప్రభు ఇద్దరు తటస్థించడం ఉందా ప్రభుజీ? ఇద్దరు కలుసుకోవటం ఉందా? లేదు, కలుసుకోలేదు.
తెలుసుకోలేదు. సరే హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ. ప్రభుజీ ఇప్పుడు గోపాల్ అక్కడే ఉన్నారు ప్రభుజీ, ఇప్పుడు గోవర్ధన. యాక్చువల్గా ఇప్పుడు గోపాల్ మందిరం అయితే ఉంది అక్కడ ఆయన, కానీ గోపాల్ నా ద్వారాలో ఉన్నాడు. అంటే శ్రీనాథ్ జీ అంటే గోపాల్. శ్రీనాథ్, ఈ గోపాలే శ్రీనాథ్ చెబుతారు. తర్వాత మాధవేంద్రపురి గారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆయన్ని పూజలన్నీ ఆగిపోతాయి. ఆగిపోయిన తర్వాత మళ్ళీ వల్లభాచార్యుల వారు తిరిగి బృందావనకు వచ్చినప్పుడు ఆయన కల్లా వస్తాడు గోపాల్. వచ్చి చెప్తాడు, నా పూజలన్నీ అయిపోయి మళ్ళీ ఇలాగ ఆగిపోయే, ఎవరు పట్టించుకోవడం లేదు, నువ్వు చేయని చెప్పి. అప్పుడు ఆ గోపాల్జీని ఆయన నాథ్జీ అని చెప్పి పిలుస్తాడు. పిలిచి నాథ్జీ అని పేరు పెట్టి మళ్ళీ పునరుద్ధరిస్తాడు. తర్వాత ఔరంగజేబు బృందావనం మీద దండయాత్ర చేస్తున్నారు అన్నప్పుడు అప్పుడు ఈ వల్లభాచారి యొక్క ఆదేశానుసారం అక్కడి నుంచి రాజస్థాన్ తీసుకెళ్ళిపోదాం అనుకుంటారు. రాజస్థాన్లో అయితే అన్ని విగ్రహాలు అక్కడికి వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఈయన కూడా అక్కడ తీసుకెళ్ళిపోదాం, అక్కడైతే సురక్షితంగా ఉంటాడు అని చెప్పి. ఆ తీసుకెళ్తున్నప్పుడు నా ద్వారా వచ్చేటప్పటికి భగవంతుడు కథల్లో స్వప్నంలో చెప్తాను, నేను ఇక్కడ ఉండిపోవాలనుకుంటున్నాను అని చెప్పి. ఆ విధంగా అక్కడ ప్రతిష్ఠించి అని చేశారు. సో ఇదే గోపాల్జీ ఇప్పుడు నా ద్వారాలో ఉన్నాడు. థ్యాంక్ యూ ప్రభుజీ. అప్పుడు విన్నాము, మళ్ళా అంత మైండ్ ఉండదు, గుర్తులేదు ప్రభుజీ. మీరు అప్పుడు చెప్పారు స్టోరీ, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ ప్రభుజీ. రైట్. శ్రీల ప్రభుపాద की जय, श्री माधवेंद्रपुरी महाशय की जय. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंतकोटि वैष्णव भक्तवृंद की जय. हरे कृष्णा. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్. హరే కృష్ణ. దండవత్ ప్రణామం ప్రభుజీ. धन्यवाद.